Krishna Balgwan Prabhuji, thank you so much for giving me this opportunity again. I am actually not at all qualified to sit and speak on this, but I'm doing this for my own purification, and I'm still learning and trying to be a good servant. So thank you Prabhujis and Matajis for giving me this opportunity, and I'll start with the prayers. Om Agnana Timirandasya Gnananjana Shalakaya Chakshuranmilitam Ena तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Hare Krishna Mataji and Prabhuji, thank you so much for giving me this opportunity. Please bless me so that I speak the right words and I don't speak anything inappropriately. Thank you very much. So let's get started with the chapter 7, that is the knowledge of absolute. So every week lagane manam oka quick recap cheskundam. Last chapter manam emi discuss cheskunnamo. So last time manam discuss cheskundi chapter 6, that is Dhyana Yoga. సో చాప్టర్ 6 లో మనకి ఒక న్యూ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణ, దట్ ఇస్ అష్టాంగ యోగ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల కృష్ణ మనకి మైండ్ కంట్రోల్ గురించి చెప్పారు. మైండ్ అసలు ఎలా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్, అండ్ మైండ్ మనం ఫ్రెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు, లేకపోతే ఎనిమీ చేసుకోవచ్చు, అండ్ ఫ్రెండ్ చేసుకుంటే దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ దాన్ని మనం ఎనిమీ చేస్తే దానివల్ల ఏమవుతుంది అని చెప్పి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనం అదే సెక్షన్ లో వీ హ్యావ్ యాక్చువల్లీ లర్న్ అబౌట్ యోగా. యోగా అంటే ఏంటి అసలు, మన ప్రస్తుత మెటీరియల్ వరల్డ్ లో ఉన్న యోగా అనే వర్డ్ అసలు నిజంగా యోగానా, అసలు యోగా అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. అండ్ యోగా ల్యాడర్ గురించి చూసాం. యోగా ల్యాడర్ లో మనం ఏం చూసాం, ఫస్ట్ సకామ కర్మ యోగా చూసాం, దెన్ నిష్కామ కర్మ యోగా, దెన్ జ్ఞాన యోగా, దెన్ అష్టాంగ యోగా, అండ్ ఫైనలీ ద టాప్ మోస్ట్ భక్తి యోగా చూసాం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి అష్టాంగ యోగా ప్రాసెస్. సో ఇందాక చెప్పినట్టు కృష్ణ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ ప్రాసెస్. అష్టాంగ యోగా ప్రాసెస్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ ప్రాసెస్ మనం చెయ్యాలంటే ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి మనకి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నీ విన్నప్పుడు 5000 years బ్యాక్ అర్జున ఇవన్నీ విన్నప్పుడు అర్జున బికేమ్ వెరీ అప్రహెన్సివ్. కృష్ణ దిస్ ప్రాసెస్ సీమ్ టు బి వెరీ టఫ్. మనం స్టార్ట్ చేయటం చాలా డెడికేషన్ తో చేస్తాం, కానీ మనం అన్సక్సెస్ఫుల్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి 5000 years బ్యాక్ అర్జున క్వశ్చన్ టు కృష్ణ. సో ఇన్ దిస్ కరెంట్ డే అండ్ ఏజ్ మనకున్న కమిట్మెంట్స్, మనకున్న బిజీ లైఫ్ తో ఇట్ ఇస్ రియల్లీ ఇంపాసిబుల్, నాట్ ఎట్ ఆల్ బిజీ లైఫ్, బికాస్ మనకి అట్లాంటి ఎన్వైరన్మెంట్ లేదు యాక్చువల్లీ చేయడానికి. సో ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు డూ దట్ ప్రాసెస్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. సో దానికి ఆన్సర్ గా కృష్ణ ఏం చెప్పారంటే ద డెస్టినేషన్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ యోగి ఏమవుతుందో చెప్పారు. ఆ డెస్టినేషన్ ఏంటంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టార్ట్ చేశారు, జస్ట్ స్టార్ట్ చేశారు చాంటింగ్, బట్ దే కుడెంట్ కంప్లీట్ దట్. అప్పుడు ఏమవుతుంది, దే ఆర్ లైక్ ద బిగినర్స్. ఆ బిగినర్స్ ఏమవుతుందంటే దే విల్ యాక్చువల్లీ బీ బోర్న్ ఇన్ అన్ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ అని చెప్పారు. అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ ఎందుకంటే కృష్ణ అన్ని రిసోర్సెస్ కల్పిస్తున్నారు అనమాట, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, సో దట్ దే కెన్ యాక్చువల్లీ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్. ఎందుకంటే ఆ బేసిక్ నీడ్స్ అనేవి మెట్ అవ్వకపోతే మళ్ళీ దాని గురించి మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు అని చెప్పేసి హీఈస్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ బర్త్ ఇన్ అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ. అండ్ ఎవరైతే స్పిరిచువల్లీ బాగా అడ్వాన్స్ అయ్యి బట్ దే కుడెంట్ కంప్లీట్, వాళ్ళు ఏంటంటే దే విల్ టేక్ బర్త్ ఇన్ స్పిరిచువల్ ఫ్యామిలీ అని చెప్పారు. స్పిరిచువల్ ఫ్యామిలీలో ఎందుకు, ఫ్రమ్ బర్త్ వాళ్ళకి యాక్సెస్ ఉంటది అనమాట, స్క్రిప్చర్స్ యాక్సెస్ ఉంటది, అండ్ దే విల్ యాక్చువల్లీ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ, అండ్ ఇన్ దట్ లైఫ్ వాళ్ళు గోలోక వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టాప్ మోస్ట్ యోగా. సో అర్జున అడిగారు అనమాట, ఈ అష్టాంగ యోగా ప్రాసెస్ ఇవన్నీ విన్నాక అర్జున కృష్ణని అడిగారు, కృష్ణ ఏదైనా ప్రాసెస్ ఉందా
ఒక ప్రాసెస్ విచ్ ఐ కెన్ డూ, అది నాకు బెనిఫిట్ అవుతుందా, అసలు ఏంటి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి నాకు, నేను అది చేసుకుంటా వెళ్ళిపోతాను, ఇవన్నీ కాదు అని చెప్పి అడిగినప్పుడు కృష్ణ ఏం చెప్పారంటే ఆ శ్లోకాలో కృష్ణ is saying that we ended the chapter, Krishna ended the chapter with a beautiful verse, and అక్కడ ఏం చెప్తున్నారంటే the topmost yoga in my opinion Arjuna, the topmost yoga is bhakti yoga అని చెప్పారు. So now let's move on to the 7th chapter. So 7th chapter is the knowledge of the absolute. So మనము ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట ఏంటి ద మోస్ట్ బ్లిస్ఫుల్ చాప్టర్స్ 7 to 12 లో ద మోస్ట్ బ్లిస్ఫుల్ చాప్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ బ్లిస్ఫుల్ చాప్టర్స్ ఏంటి 7 to 12 మోస్ట్లీ టాక్స్ అబౌట్ భక్తి యోగా. సో ఫస్ట్ చాప్టర్ 7 వచ్చేసి కృష్ణ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ అబ్సల్యూట్. సో లైక్ ఎవ్రీ వీక్ మన కన్వీనియన్స్ కోసం ఈ పర్టికులర్ చాప్టర్ ని మనం 5 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వర్స్ నెంబర్ 7.1 to 7.3 is talking about knowledge through hearing. సో ఈ పర్టికులర్ చాప్టర్ స్టార్ట్ చేయటమే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఎలా వినాలి, ఈ నాలెడ్జ్ అసలు మనం ఎలా వినాలి. సో ఓ సన్ ఆఫ్ ప్రిత ప్లీజ్ హియర్ ఫ్రమ్ మీ అని చెప్పి చెప్తున్నారనమాట ఫస్ట్ వర్స్ లో. విల్ గో త్రూ దట్ వర్స్ లేటర్. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి కృష్ణాస్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వర్స్ నెంబర్ 7.4 to 7.1 లో కృష్ణ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హిస్ ఎనర్జీస్. సో వాట్ ఈస్ హిస్ ఇన్ఫీరియర్ ఎనర్జీ, వాట్ ఈస్ హిస్ సుపీరియర్ ఎనర్జీ, ఇవన్నీ ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణకి ఇంత ఎనర్జీ, ఇంత అపెండెన్స్ ఆఫ్ ఎనర్జీస్, పొటెన్సీస్, క్వాలిటీస్ ఉన్నా కూడా దే ఆర్ సమ్ పీపుల్ హూ యాక్చువల్లీ రిజెక్ట్ కృష్ణ. అది ఎందుకు అని చెప్పేసి who are the people who accept Krishna and who are the people who reject Krishna అని చెప్పేసి థర్డ్ సెక్షన్ లో చెప్తున్నారు. దట్ ఈస్ ఫ్రమ్ ద వర్స్ 7.13 to 7.19. సో ఇది అయిపోయినాక there are some set of people who actually don't worship Krishna but they worship others, that is the devatas or the demigods. సో అది ఫోర్త్ సెక్షన్ లో దట్ ఈస్ ఫ్రమ్ ద వర్స్ 20 to 25 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇన్ ద ఫైనల్ సెక్షన్ కృష్ణ ఎవరు డివోటీ అవ్వచ్చు అని చెప్పి ఈ ఫైనల్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ సెక్షన్, దట్ ఇస్ నాలెడ్జ్ త్రూ హియరింగ్. వర్స్ నెంబర్ 7.1. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం క్షమాగ్రామం యత జ్ఞాస్యసి తచ్ఛృణు. Translation by His Divine Grace Srila Prabhupada. The Supreme Personality of Godhead said, "Now hear, O son of Pritha, how by practicing yoga in full consciousness of me, with mind attached to me, you can know me in full, free from doubt." Srila Prabhupada ki jai. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, లిసన్ ఫ్రమ్ మీ, ఈ నాలెడ్జ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ నాలెడ్జ్ అని చెప్పి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో చెప్తున్నారు. సో ఈ నాలెడ్జ్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో మనం ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అటైన్ చేయడానికి ప్రాసెసెస్ ఏంటో తెలుసుకుందాం. సో వీ హ్యావ్ లైక్ అసెండింగ్ ప్రాసెస్. అసెండింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఫ్రమ్ ద డౌన్ అంటే ఫ్రమ్ అస్ టు ద అప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ పర్సన్, తనకి అసలు స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే అసలు లేదు. బట్ వాళ్ళు ఏంటంటే దే విల్ యాక్చువల్లీ ట్రై టు గెట్ సమ్ భగవద్గీత బుక్ ఏదో తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళు దే ట్రై టు డిపెండ్ ఆన్ దేర్ ఓన్ ఎనర్జీ అండ్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళందరికి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి థర్స్డే క్లాస్ లో అనుకుంటా బాల్గోన్ ప్రభుజీ చెప్పారు, భగవద్గీత అనేది వీ హ్యావ్ టు any scriptures for that matter, we have to learn under a bona fide spiritual master. లేదు మన ఓన్ గా మనం అర్థం చేసుకుందాము అని ట్రై చేస్తే కనుక we cannot understand it as it is. సో అందుకని ఈ అసెండింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు మోడర్న్ సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది కదా, సో ఆ సైంటిఫిక్ ప్రాసెస్ అనేది దే ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దిస్ అసెండింగ్ ప్రాసెస్ టు యాక్చువల్లీ అక్వైర్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ప్రాసెస్ ఉంది. డిసెండింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఫ్రమ్ ద టాప్. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు, లిసన్ ఫ్రమ్ మీ, హియర్ ఫ్రమ్ మీ అని చెప్తున్నారు కదా కృష్ణ. సో దట్ నాలెడ్జ్ ఫ్లోస్ ఫ్రమ్ హిమ్ టు అస్ త్రూ ద బోనఫైడ్ పరంపర. మనం ఆల్రెడీ పరంపర గురించి డిస్కస్ చేసుకున్నాం, అక్కడ ఒక క్లియర్ చార్ట్ వేసి
మీ అందరికీ చూపించాను నేను ఏంటి ఫ్రమ్ కృష్ణ టు బ్రహ్మ ఎలా ఫ్లో అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ శ్రీల ప్రభుపాద నుంచి మనకి నాలెడ్జ్ ఎలా వస్తుంది ఫ్రమ్ బాలగోవింద్ ప్రభుజీ. బట్ బాలగోవింద్ ప్రభుజీ is in the bona fide parampara because his Guru Maharaj is Radhanath Swami Maharaj, and Radhanath Swami Maharaj is a direct disciple of Srila Prabhupada. So we have to congratulate ourselves because manam correct parampara lo unnam. We are actually getting this knowledge. మనము ఒక రైట్ పరంపరలో ఉండి మనం ఈ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తున్నాం. సో వీ షుడ్ యాక్చువల్లీ కంగ్రాచులేట్ అవర్ సెల్స్. సో దిస్ ఇస్ డిసెండింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు అసెండింగ్ ప్రాసెస్ గురించి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో డిఫెక్ట్స్ అంటున్నాం కదా, డిఫెక్ట్స్ ఏంటో మనం చూద్దాం. సో అసెండింగ్ ప్రాసెస్ లోకి వెళ్తే జనరలీ మనం మాట్లాడుకునేది సైన్స్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1 year నుంచి లాక్డౌన్ మధ్యలో లాక్డౌన్ ఉండి వి డోంట్ హ్యావ్ దిస్ ప్రాపర్ ఫిజికల్ అసోసియేషన్. అయినా కూడా మనకి సైన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాల్ లో జాయిన్ అవడానికి మనకి ఏం కావాలి, మనం జూమ్ లో జాయిన్ అవ్వాలి. జూమ్ లో జాయిన్ అవ్వాలంటే ఇదర్ నాకు ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉండాలి, అండ్ మొబైల్ డేటా ఉండాలి, లేకపోతే వైఫై ఉండాలి. సో ఇదంతా ఏంటి, దిస్ ఇస్ ఆల్ సైన్స్. బట్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే బికాస్ మనం ఈ లాక్డౌన్ లో కూడా కనెక్ట్ చేయగలుగుతున్నాం. బట్ సైన్స్ వర్క్స్ టు సమ్ లెవెల్, ఒక సమ్ లెవెల్ కే వర్క్ అవుతుంది సైన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ డిస్కవరింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అండ్ ఈ సైన్స్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఇస్ సో డిపెండబుల్. దేని మీద డిపెండ్ అవుతుంది సైన్స్? ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద లాస్ ఆఫ్ నేచర్. లాస్ ఆఫ్ నేచర్ అనేది ఇట్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. కానీ సైన్స్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, సైన్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం సైన్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్ అంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద హ్యూమన్స్. ఈ సైన్స్ ఎవరు డెవలప్ చేశారు? సైన్స్ ఇస్ డెవలప్డ్ బై అస్ హ్యూమన్స్. బట్ ఆర్ వి పర్ఫెక్ట్? నో, ద హ్యూమన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ బికాస్ అవర్ సెన్సెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. మనము మన సెన్సెస్ యూజ్ చేసే కదా ఈ సైన్స్ ఇట్లాంటి గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా మనము డెవలప్ చేయాలి. బట్ అవర్ సెన్సెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. అండ్ సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సైన్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ హ్యూమన్స్. హ్యూమన్స్ అల్టిమేట్ గా హ్యూమన్స్ కి ఏంటంటే దే హ్యావ్ లిమిటేషన్స్, దే ఆర్ ఇంపర్ఫెక్ట్. సో ఈ సైన్స్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఇస్ సో ఇంపర్ఫెక్ట్ బికాస్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ హ్యూమన్స్ హూ హ్యావ్ లిమిటేషన్స్ అని చెప్తున్నాం. ఎందుకో అది చూద్దాం, ఆ లిమిటేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఎందుకంటే మనం సైన్స్ డెవలప్ చేసేది యూజింగ్ అవర్ సెన్సెస్. ఆ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే సెన్సెస్ ఇంపర్ఫెక్ట్ బికాస్ వీ కెనాట్ పర్సీవ్ ఎవ్రీథింగ్. మనము ఒట్టి మ్యాటర్ ని పర్సీవ్ చేయగలుగుతాం, బట్ బియాండ్ దట్ మ్యాటర్ దెర్ ఇస్ అ సోల్, దెర్ ఇస్ గాడ్. కానీ విత్ అవర్ సెన్సెస్ వీ కెనాట్ పర్సీవ్ ద సోల్ ఆర్ ద గాడ్. అండ్ ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో బికాస్ అవర్ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్, ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సెన్సెస్ ఎలా ఇంపర్ఫెక్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ చూడాలంటే ఏం ఉండాలి, ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ పడాలి. లైట్ పడితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ మార్నింగ్ టైం నాకు కనిపిస్తుంది. అదే నేను తీసుకెళ్లి ఒక కట్టిక చీకటి రూమ్ లో, ఒక డార్క్ రూమ్ లో తీసుకెళ్లి ఆ ఆబ్జెక్ట్ పెడితే నాకు కనిపిస్తుంది? అది కనిపించదు. దట్ ఈస్ హౌ లిమిటెడ్ వి ఆర్, దట్ ఈస్ హౌ లిమిటెడ్ అవర్ సెన్సెస్ ఆర్. అండ్ ఇంకా డిఫెక్ట్స్ ఏంటి ఈ పర్టికులర్ ప్రాసెస్ లో? there is a tendency to commit mistakes. ఎందుకంటే ఇప్పుడు మనము భౌతిక ప్రపంచంలో చూసుకుంటే మనము జనరల్ గా ఏ పని చేసినా కూడా ఇట్ ఇస్ టోటలీ న్యూ టు అస్, బ్రాండ్ న్యూవే మనం చేసింది ఏదైనా కూడా. సో ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అన్నమాట. మనం చేస్తాము, మిస్టేక్స్ అవుతాయి, వి లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ దెన్ వీ విల్ ప్రోగ్రెస్ ఫర్దర్. సో ఇట్ ఇస్ లైక్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. సో దెర్ ఇస్ a 100% chance that we can commit mistakes. That is why we are saying that nobody is perfect in this world. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సైంటిస్ట్ విషయమే తీసుకుంటే మనకి బాలగోవింద్ ప్రభుజీ చాలా సార్లు చెప్పారు ఏంటంటే సైంటిస్ట్ ఏంటి, వాళ్ళు రిసర్చ్ చేసి ఏదో పేపర్ ప్రెజెంట్ చేస్తారు. సో వాళ్ళు రిసర్చ్ లో ఏదో కనుక్కుని వాళ్ళు ఏం చెప్తారంటే ప్రెజెంట్ చేసి పేపర్ ఓకే ఐ డిస్కవర్డ్ దిస్ అని వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక సైంటిస్ట్ వచ్చి ఓకే అది రాంగ్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసి కొత్తది ఏదో తీసుకొస్తారు, కొత్త లాజిక్ ఏదో తీసుకొస్తారు. అప్పుడు ఓల్డ్ ఏమవుతుంది, అది రెఫ్యూట్ అయిపోతుంది, అది డిస్కార్డ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈవెన్ దట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, రైట్? వాళ్ళు డిస్కవర్ చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ లో అది కరెక్ట్ అని చెప్పారు, బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అది రాంగ్ అని చెప్తున్నారు. మళ్ళీ సైంటిస్ట్ కి ఏమైనా గిల్ట్ ఉంటుందా, అయ్యో నేను లాస్ట్ ఇయర్ ఇలా చెప్పాను కదా అది రాంగ్ అయిపోయింది కదా అని చెప్పి గిల్ట్ ఉంటుందా?
నో, దే నెవర్ ఈవెన్ ఆస్ సారీ. వాళ్ళు ఏం చెప్తారంటే మేము రిసర్చ్ చేస్తున్నాం, వీఆర్ కంటిన్యూస్లీ రిసర్చింగ్. సో లాస్ట్ ఇయర్ మాకు అంతవరకే తెలిసింది, ఈ ఇయర్ ఇది తెలిసింది అని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ ద ప్రూఫ్ దాట్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. దట్ ఈస్ దే ఆర్ అంటే అక్కడ సైంటిస్ట్ అనే కాదు, భౌతిక ప్రపంచంలో ఎవ్రీ వన్, ఎనీ వన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి వాళ్ళకి తెలుసు అనమాట. ఈవెన్ మై సెల్ఫ్, ఎవ్రీ వన్ నోస్ దట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. సో మనం ఏమనుకుంటామంట, నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పర్ఫెక్ట్. సో కొందరు ఉంటారు ఈ సైంటిస్ట్ వాళ్ళు ఏంటంటే, దే విల్ థింక్ వాళ్ళకి తెలుసు మనం చేసింది లాస్ట్ ఇయర్ కమిట్ చేసిన మిస్టేక్, సో ఇయర్ దాన్ని రెక్టిఫై చేసుకున్నాము. ఆ రెక్టిఫికేషన్ ఎప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సైంటిస్ట్ వచ్చి వాళ్ళు మళ్ళీ అది రాంగ్ అని ప్రూవ్ చేసేదాకా వాళ్ళది కరెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి కూడా తెలుసు వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అని. సో వాళ్ళు ఏంటి అనుకుంటారంటే, నో బడీ ఈస్ పర్ఫెక్ట్, సో ఇన్ దిస్ యూనివర్సెస్ ఎవరు పర్ఫెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు అనుకుని, దే డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ స్క్రిప్చర్స్, దే డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ గాడ్. దట్ ఈస్ హౌ. మనం ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఇక్కడ చాలా. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే ప్రతి హౌస్ హోల్డ్ కుకింగ్ ఆయిల్ లేకుండా మనం అసలు ఫుడ్ అనేది కుక్ చేయము. ఇప్పుడు మనము కేరళ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు జనరేషన్స్ టుగెదర్ ఫ్రమ్ ఏజెస్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. రీసెంట్ గా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒకళ్ళు ఒక పేపర్ ప్రెజెంట్ చేశారు. ఏంటి, కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ అన్హెల్దీ టు హెల్త్, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. బట్ మన కేరళలో చూస్తున్నాం, ఫ్రమ్ ఏజెస్, ఫ్రమ్ జనరేషన్స్ టుగెదర్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. అండ్ ఇంకొకటి, మస్టర్డ్ ఆయిల్ అనేది మనం చూస్తే చాలా స్టేట్స్ ఇన్ ఇండియాలో దే యాక్చువల్లీ యూజ్ ఇట్ ఫర్ ఫుడ్ కుక్ చేయడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. అండ్ మనకు సౌత్ ఇండియాలో చూసినట్టయితే చాలా వరకు కొంతమంది దాన్ని పిక్కల్స్ కూడా యూజ్ చేస్తారు. కానీ మనము యుఎస్ లో చూసినట్టయితే, మీరు గూగుల్ చేసినట్టయితే, మస్టర్డ్ ఆయిల్ ఇస్ యాక్చువల్లీ బ్యాన్డ్ ఇన్ యుఎస్. ఎఫ్డిఏ దాన్ని బ్యాన్ చేసింది. ఎందుకు ఎఫ్డిఏ అంటుంది దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్, ఇట్ ఈస్ ఓన్లీ మసాజ్ చేయడానికి యూజ్ చేయాలి మస్టర్డ్ ఆయిల్, ఫుడ్ లో అసలు యూజ్ చేయకూడదు అని చెప్పి దే బ్యాండ్. సో ఇక్కడే మనకి వేరియేషన్స్ ఉన్నప్పుడు హౌ కెన్ మనం ఎలా చెప్పగలం అసలు సైన్స్ పర్ఫెక్ట్ అని? సో దట్ ఈస్ ఇంపర్ఫెక్ట్. ఇంకా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఈ పర్టికులర్ ప్రాసెస్ లో డిఫెక్ట్స్. ఇప్పుడు అక్కడ మీరు యాపిల్ పిక్చర్ చూసినట్టయితే, యాపిల్ ని మనం మిర్రర్ లో చూస్తే ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ అ ఫుల్ యాపిల్, కానీ రియల్ గా అది ఫుల్ యాపిల్? నో, ఇట్ ఇస్ నాట్. సో మనం అలా ఇల్యూజన్ లో ఉన్నామంట. సో వీఆర్ సో ఇల్యూజన్డ్ దట్ వీ థింక్ వాట్ వి సీ ఓన్లీ ఇస్ రియల్, బట్ దానికన్నా ఇంకా చాలా ఉన్నాయి. వి డోంట్ నీడ్ టు సీ, వి జస్ట్ నీడ్ టు హియర్ టు లెర్న్ ద ట్రూత్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇల్యూషన్ కి మనం చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేయొచ్చు. లైక్ ఒక లెమన్ ఉంది, ఒక లెమన్ మనం టేస్ట్ చేసినాక ఇమ్మీడియట్ గా మనం ఆరెంజ్ టేస్ట్ చేస్తే ఆరెంజ్ చాలా స్వీట్ గా అనిపిస్తుంది. అదే మనం షుగర్ ని తిని ఇమ్మీడియట్ గా ఆరెంజ్ టేస్ట్ చేస్తే ఆరెంజ్ సవర్ అనిపిస్తుంది. ఎందుకంటే ద సేమ్ ఆరెంజ్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రిసీడెడ్ బై లెమన్, దెన్ అది చాలా స్వీట్ గా ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రిసీడెడ్ బై షుగర్, దెన్ ఇట్ ఈస్ వెరీ సవర్. సేమ్ వే ఇప్పుడు కోల్డ్ వాటర్ లో మనం చేతులు పెట్టి ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి అదే హ్యాండ్స్ తీసుకెళ్లి నార్మల్ వాటర్ లో పెడితే మనకి ఎలా అనిపిస్తుంది? ఆ వాటర్ కొంచెం హాట్ గా అనిపిస్తాయి మనకి. అదే మనం హాట్ వాటర్ లో చేయి పెట్టి అదే సేమ్ నార్మల్ వాటర్ లో మనం చేతులు పెడితే అప్పుడు అవి కోల్డ్ వాటర్ గా అనిపిస్తాయి మనకి. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఇల్యూజన్డ్. అండ్ చీటింగ్ ప్రొపెన్సిటీ గురించి మనం అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు దీని గురించి. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు గూగుల్ చేసినట్టయితే రిట్రాక్షన్ వాచ్ అని చెప్పి మీరు గూగుల్ చేసినట్టయితే, సో ఎవ్రీ ఇయర్ ఎంతమంది సైంటిస్ట్ దే ఆర్ విత్డ్రాయింగ్ దేర్ పేపర్స్, ఎందుకంటే వాళ్ళు పేపర్స్ సబ్మిట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు, బట్ అది రాంగ్ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకున్న పేపర్స్ ఈ రిట్రాక్షన్ వాచ్ అనే వెబ్సైట్ కి వెళ్తే మీకు ఎంతమంది ఎన్ని సబ్మిట్ చేశారు, ఎన్ని విత్డ్రా అయిపోయినాయో తెలుస్తుంది. సో దట్ ఈస్ లైక్ అ ఫ్లా. యూఆర్ సేయింగ్ ఇట్ ఇస్ కరెక్ట్ అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యూఆర్ విత్డ్రాయింగ్ అంటే ఇట్ ఈస్ రియలీ అ ఫ్లా ఇన్ సైన్స్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక జర్మన్ రిసర్చర్ ఉన్నారనమాట. సో ఆయన ఏంటంటే ఒక సబ్స్టెన్స్ కనుగొన్నారు. ఆ సబ్స్టెన్స్ ఏంటి, ఇప్పుడు జనరల్ గా పెద్ద సర్జరీస్ చేసేటప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ కి కొంచెం బీపీ రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈయన కనుగొన్నది ఏంటంటే, ఒక సబ్స్టెన్స్ కనుక్కుని ఆ సబ్స్టెన్స్ గనక ఆ పేషెంట్ కి ఇచ్చినట్టయితే
బీపీ కంట్రోల్లో ఉంటుంది, నార్మల్ ఉంటుందని చెప్పి ఆయన పేపర్ ప్రెజెంట్ చేశారు. ప్రెజెంట్ చేస్తే చాలా హాస్పిటల్స్ లో చాలా మంది పేషెంట్స్ కి ఆ సబ్స్టెన్స్ ఇవ్వటం జరిగింది. జరిగితే ఏమైంది? ఇట్ యాక్చువల్లీ రిజల్టెడ్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్ అంట. సో అది కొంతమంది మీద చేసినాక అది కిడ్నీ ఫెయిలియర్ వచ్చిందని చెప్పేసి దే యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే అది ఫ్రాడ్ అని చెప్తే దట్ పర్టికులర్ జర్మన్ రిసర్చర్ హీ విత్డ్రూ హిస్ పేపర్స్. సో దిస్ కన్ఫర్మ్స్, ఇవన్నీతో వీ కెన్ కన్ఫర్మ్ దట్ సైన్స్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఎందుకంటే అది హ్యూమన్స్ డిస్కవర్ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్యూమన్స్ హ్యావ్ లిమిటేషన్స్ కాబట్టి. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ వచ్చింది మనకి. ఏంటి ఆ లైఫ్ లెసన్? వి ఆర్ ఇంపర్ఫెక్ట్. సో మనం ఏం చేయాలంట? వీ హ్యావ్ టు కన్సల్ట్ అ పర్ఫెక్ట్ సోర్స్ ఫర్ లైఫ్ డెసిషన్. సో ఆ పర్ఫెక్ట్ సోర్స్ ఏంటి? ఆ పర్ఫెక్ట్ సోర్స్ వచ్చేసి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్. సో ఎప్పుడైతే మనం ఆ పర్ఫెక్ట్ సోర్స్ ని కన్సల్ట్ చేస్తామో వీ విల్ బీ ఇన్ ద రైట్ పాత్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ పర్ఫెక్ట్ సోర్స్ ని మనం ఎలాగా లెర్న్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు అప్రోచ్ అ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ విచ్ వి ఆల్ ఆఫ్ us ఆర్ డూయింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దాకా ఇంపర్ఫెక్ట్ అని చెప్పి మనము చెప్పుకున్నాం. కానీ లార్డ్ అండ్ హిస్ ఇన్కార్నేషన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ దీస్ ఇంపర్ఫెక్షన్స్. సో లార్డ్ అండ్ హిస్ ఇన్కార్నేషన్స్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇంపర్ఫెక్షన్స్ అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మనము జనరల్ గా భౌతిక ప్రపంచంలో ఫ్రెండ్స్ తో గానీ ఈ స్పిరిచువాలిటీ లేని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? సరే అయితే నేను భగవద్గీత క్లాసెస్ రండి అని చెప్పి మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు? సరే అయితే నేను వస్తాను క్లాసెస్ కి, నువ్వు గాడ్ ని చూపిస్తావా అని అడుగుతారు. కెన్ యూ షో మీ గాడ్ అంటారు. కానీ మనము దేవుడు ఉన్నాడు, కృష్ణ ఇస్ ద సుప్రీం, వచ్చి భగవద్గీత నేర్చుకోండి అని చెప్తే మనలో వాళ్ళు ఫెయిత్ ఉంచరు. కానీ మన డే టు డే లైఫ్ లో మనం చూస్తే మన ఎన్ని చోట్ల మనం ఫెయిత్ ఉంచుతున్నామో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఫస్ట్ పిక్చర్ వచ్చేసి డాక్టర్. ఇప్పుడు మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వస్తే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి రష్ చేస్తాం. కానీ మనము ఆ డాక్టర్ మంచిగా చేస్తాడా లేదా, ఆ డాక్టర్ నా చుట్టమా, ఈయన అసలు క్వాలిఫైడా కాదా, ఇవన్నీ మనం ఆలోచిస్తామా? లేదు. మనం ప్రాబ్లం లో ఉన్నాం కాబట్టి వి ఇమ్మీడియట్లీ రష్. దట్ ఈస్ ద ఫెయిత్ వీ హ్యావ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ ఇప్పుడు ఏమన్నా ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఆలోచించాము? అప్పుడు అఫ్ కోర్స్ డాక్టర్స్ చదివిన వాళ్ళు అయితే నాలెడ్జ్ ఉంటే కొంచెం సైన్స్ తో వాళ్ళు మేబీ ఆ ప్రిస్క్రిప్షన్ రీడ్ చేసి దీంట్లో ఏమి కాంపోజిషన్ ఉంది ఏంటి అవన్నీ రీడ్ త్రూ చేస్తారు. కానీ మనము జనరల్ గా తీసుకున్నట్టయితే మనం ఆ ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్ చూసి ఈ మెడిసిన్ లో అసలు ఏం కాంపోజిషన్ ఉంది, ఇది ఏ కంపెనీ, ఇది అసలు మనం పనిచేస్తుందా, తీసుకోవచ్చా అని గూగుల్లోకి వెళ్ళి మనం ఎప్పుడైనా రీసెర్చ్ చేస్తామా? లేదు కదా. వి యాక్చువల్లీ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ ప్లేస్. అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మీరు అక్కడ చూస్తుంటే ఒక బార్బర్ షాప్ అన్నమాట. ఇప్పుడు హెయిర్ కట్ కోసం మనం బార్బర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మన మెడలో టవల్ వేస్తాడు అండ్ హెయిర్ కట్ చేస్తాడు. వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఒక బ్లేడ్ ఉంటది షేవ్ చేయడానికి, అండ్ ఒక సిజర్ ఉంటది. ఎప్పుడైనా మనం బార్బర్ షాప్ కి వెళ్ళి కూర్చుని, అమ్మో వీడి దగ్గర సిజర్ ఉంది, వీడి దగ్గర బ్లేడ్ ఉంది, నా తల జుట్టు కట్ చేయబోయి వీడు నా పేక కోస్తాడేమో అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నామా మనం? నో. ఎందుకంటే మనం ఫెయిత్ ఇన్వెస్ట్ చేస్తున్నాం బై డిఫాల్ట్ అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలా ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తూ పోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లేస్ కి వెళ్ళాలి. మేబీ ఒక ఫ్లైట్ తీసుకుంటాం, లేకపోతే ఒక బస్ తీసుకుంటాం. ఏం చేస్తాం? ఇమ్మీడియట్ గా ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ఆ యాప్ లోకి వెళ్ళి యాప్ లో నేను టికెట్ బుక్ చేసుకుంటా. టికెట్ బుక్ చేసుకుంటానే గానీ అసలు ఆ డ్రైవర్ ఎవరు వస్తున్నాడా, ఆ డ్రైవర్ కి లైసెన్స్ ఉందా, వాడి క్వాలిఫైడా, వాడు నాకు ఇంటికి జాగ్రత్తగా నన్ను తీసుకెళ్తాడా అని ఆలోచిస్తామా మనం? నో, రైట్. సో ఇన్ని ప్లేసెస్ లో మనం ఫెయిత్ ఇన్వెస్ట్ చేసినప్పుడు గాడ్ ఉన్నాడని నమ్మటానికి మన ప్రాబ్లం ఏంటి? వై కాంట్ వి ఇన్వెస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్? వై కాంట్ వి యాక్చువల్లీ గివ్ అ ట్రై ఫర్ దట్? సో మనము మనం ఏం చేయాలంటే, ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు భాగవత్ ప్రభుజీ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సన్ ఉన్నాడు. ఆ సన్ ఫాదర్ తెలుసుకోవటానికి ఎవరిని అడగాలి? ఇప్పుడు ఇందాక నుంచి మనం సైంటిస్ట్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే నా ఫాదర్ ఎవరు అని చెప్పి అడిగితే సైంటిస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ వాడి కలర్ చూస్తాడు. వీడు ఏషియన్ లాగా ఉన్నాడా, వీడు ఇండియన్ లాగా ఉన్నాడా, లేకపోతే వీడు బ్లాక్ కలర్ లో ఉన్నాడా అని చెప్పేసి ఫస్ట్ వాడు ఏ కంట్రీ నుంచి వచ్చాడో
వాడు రూల్ అవుట్ చేస్తాడు. తర్వాత డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసి మొత్తానికి ఎంతమందినో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఏం చేస్తారు? DNA టెస్ట్ చేస్తారు. కానీ ఇట్ ఇస్ సో సింపుల్ దట్ ద చైల్డ్ హ్యాస్ టు గో అండ్ ఆస్క్ హిస్ మదర్. అప్పుడు మదర్ చెప్తుంది ఇదిగో నీ ఫాదర్ అని చెప్పి చెప్తుంది. సో సేమ్ వే మన స్క్రిప్చర్స్ మనం మదర్ లాంటివి. మన స్క్రిప్చర్స్ మనం గనక ఒక బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ దగ్గర నుంచి వింటే మనకి మన ఎటర్నల్ ఫాదర్ కృష్ణ, హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, మన న్యాచురల్ స్టేటస్ ఏంటో మనకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ద అసెండింగ్ ప్రాసెస్. సో ఇక్కడ డిసెండింగ్ ప్రాసెస్ లో ఏంటంటే కృష్ణ ఏం చెప్తున్నారు? డిసెండింగ్ ప్రాసెస్ లో రిసీవ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద పర్ఫెక్ట్ అథారిటీ. సో ఈ చాప్టర్ స్టార్టింగ్ ఏం చెప్పారు? లిసన్ ఫ్రమ్ మీ అని చెప్తున్నారు. సో ద నాలెడ్జ్ ఫ్లోస్ ఫ్రమ్ కృష్ణ ఆల్ ద వే టు అస్. దట్ ఈస్ ద టాప్ నుంచి మన దగ్గరికి వస్తుంది డౌన్. సో దట్ ఈస్ ద డిసెండింగ్ ప్రాసెస్ అని చెప్పి. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటి? నర్చర్ బ్యాక్ ద ఫెయిత్ ఇన్ స్క్రిప్చర్స్ that has been eroded by centuries of abuse and exploitation. Nurture back the faith. ఎందుకంటున్నాం why we have to nurture back the faith? ఎందుకంటే ఇప్పుడు గనక మనం ఈ స్క్రిప్చర్స్ లో ఫెయిత్ గనక నర్చర్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ 2 generations లో ఆల్రెడీ ఇప్పుడు మీరు గూగుల్లో మహాభారతం అని చెప్పి రామాయణాన్ని కొడితే ఓన్లీ మైథాలజీ స్టోరీస్ అనే ఆల్రెడీ పెట్టేశారు అక్కడ. సో పిల్లలు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు ఓకే ఇది సమ్ స్టోరీస్, ఇవి సమ్ మిత్. ఇప్పుడు వాళ్ళకి స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. సో ఆటిలాగానే ట్రీట్ చేస్తారు. మనం గనక ఇప్పుడు ఈ స్క్రిప్చర్స్ లో మన ఫెయిత్ పెట్టకపోతే, ఎందుకంటే మనం ఫెయిత్ పెట్టకపోతే వీ కెనాట్ పాస్ ఆన్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు? రేపు ఒక 2 generations తర్వాత వాళ్ళకి గనక కృష్ణ కథ స్టోరీస్ వాళ్ళకి ఏమైనా చెప్పామో, లేకపోతే వాళ్ళకి ఒక కార్టూన్ చూపించామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇట్లాంటివే కదా చూపిస్తున్నారు ఇప్పుడు అందరు పిల్లలకి. సో వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ గోవర్ధన్ లీల్ వస్తే కృష్ణ లిటిల్ ఫింగర్ తో గోవర్ధన్ హిల్ ఎత్తారు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏముందులే స్పైడర్ మ్యాన్ ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ కి జంప్ చేస్తున్నారు కదా. సేమ్ అలాగే they will think that it is a myth. వాళ్ళు అది రియల్ అని అనుకోరు. సో మనం ఏం చేయాలంటే we have to invest time, we have to take time and we have to nurture back the faith in scriptures. ఎందుకంటే స్క్రిప్చర్స్ మన మదర్ లాగా. మనం మన మదర్ ని ఎలా చూసుకుంటామో మనము స్క్రిప్చర్స్ ని అలా చూసుకోవాలి. చూసుకుని మన ఎటర్నల్ ఫాదర్ ఎవరో తెలుసుకుని మనం కనెక్ట్ అవ్వగలగాలి. మనం ఆ సుప్రీం లార్డ్ తో కనెక్ట్ అయ్యి వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గోలోక బృందావన్. లాస్ట్ చాప్టర్ లో మనం చెప్పుకున్నాం వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యోగి అని చెప్పి. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఎటర్నల్ అబోర్డ్. ఇప్పుడు మన స్క్రిప్చర్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లోటస్ ఉంటుంది. లోటస్ ఏం చేస్తుంది? నైట్ అయ్యేసరికి ఇట్ విల్ యాక్చువల్లీ క్లోజ్ ఇట్ సెల్ఫ్. అదే మార్నింగ్ సన్షైన్ వచ్చేసరికి ఇట్ విల్ జస్ట్ బ్లాజమ్. సో మనం ఎప్పుడైతే స్క్రిప్చర్స్ చదువుతామో ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ టు అస్. మనము బ్లాజమ్ అవుతాం. మన ఇంటెలిజెన్స్, మన మైండ్ ఇట్ విల్ బ్లాజమ్ అండ్ మనం వీ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ద సుప్రీం లార్డ్. దట్ ఈస్ దిస్ అమేజింగ్ లైఫ్ లెసన్ హియర్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద సెకండ్ సెక్షన్ లో కృష్ణ మనకి కృష్ణ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వర్స్ నెంబర్ 7.4 to 7.12. సో ఇక్కడ వర్స్ 7.7. సో ఇది ఒక బ్యూటిఫుల్ వర్స్ అండ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ కాల్ ఆల్రెడీ నో దిస్ వర్స్. మత పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం శూత్రే మణిగణా ఇవ. Translation by His Divine Grace Srila Prabhupada. O conqueror of wealth, there is no truth superior to me. Everything rests upon me as pearls are strung on the thread. So ikkada em cheptunnaru Krishna em cheptunnarante this universe, everything is so perfect in this universe. ఎవ్రీథింగ్ రెస్ట్ అపాన్. ఎందుకంటే ఇట్ ఇస్ రెస్టింగ్ అపాన్ కృష్ణ. ఇంకా పర్ఫెక్ట్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సన్ రైజ్ తీసుకుందాం. ఎప్పుడన్నా సన్ లేట్ గా వచ్చిందా? ఇప్పుడు మనమన్నా భౌతిక ప్రపంచంలో ఇప్పుడు అంటే లాక్డౌన్ కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ మనం ఇదివరకు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు ఎస్పెషలీ ఐటీ ఎవరన్నా 9 to 6 జాబ్ అంటే 9 కి టైంకి వెళ్తారా? లేదు. ఏదన్నా మీటింగ్ ఉందంటే ముందర ఆవిడగా పరిగెడతారు. అది కూడా ఏంటి?
కొందరు లేట్ వస్తారు టీంలో, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సారీ నేను ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను, హైదరాబాద్ ట్రాఫిక్ చాలా హారబుల్ గా ఉంది అని చెప్పి చెప్తారు. కానీ మనకు వచ్చే రిసోర్సెస్ ఏ రోజైనా మనకి సన్ లేట్ గా వచ్చి నేను ట్రాఫిక్ లో స్టక్ అయ్యానని చెప్పిందా? సో దట్ ఈస్ హౌ పర్ఫెక్ట్ దిస్ క్రియేషన్ ఈజ్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ వచ్చింది ఏంటంటే, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ విజన్ బై హియరింగ్ టు సీ ద అన్సీన్. ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం, మనకి ఎవరితో మాట్లాడితే వాళ్ళు అడుగుతారు ఏంటి, కెన్ యూ షో మీ గాడ్, బట్ వీ కెనాట్ సీ గాడ్ విత్ అవర్ నేకెడ్ ఐస్, వీఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు సీ హిమ్. బట్ వాట్ కెన్ వీ డూ టు సీ గాడ్? వీ హ్యావ్ టు హియర్. వీ కెన్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఇఫ్ యూ హియర్ యూ కెన్ సీ గాడ్ త్రూ దట్ అని చెప్తున్నారు. ద అన్సీన్ ఏంటి ఇక్కడ? అన్సీన్ ఆ థ్రెడ్. ఎప్పుడైతే మనం మన విజన్ ని ఇంప్రూవ్ చేసుకుంటామో బై హియరింగ్ దిస్ కృష్ణ కథ, కృష్ణ లీల, బై హియరింగ్ భగవద్గీత, దెన్ ఆటోమేటిక్లీ వీ విల్ బి ఏబుల్ టు సీ దట్ థ్రెడ్. ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది ఏంటంటే, we don't need to try to see God. Manam don't try to see God. Work in the way that God wants to see you. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఎలా వర్క్ చేయాలి, గాడే మనని చూడాలనుకోవాలంట. బికాస్ గాడ్ ఇస్ వెరీ డియర్ టు హిస్ డివోటీస్. మనం అలా గనక వర్క్ చేస్తే ఆటోమేటిక్లీ ఆయనే మనం చూడాలనుకుంటారంట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీని అందరూ చూడాలనుకోవచ్చు, కానీ చూడగలుగుతామా? సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు డూ సమ్ ఎగ్జంప్లరీ వర్క్. ఏదన్నా పర్టికులర్ ఫీల్డ్ లో మనం ఎగ్జంప్లరీ వర్క్ చేస్తే మనకి ఆయన దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఎందుకు? ఆయన మేబీ మనని రివార్డ్ చేయాలనుకోవచ్చు, మనం అప్రిషియేట్ చేయాలనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవార్డ్ ఇవ్వాలనుకోవచ్చు. సో సేమ్ వే we should not try to see God, but we have to work in a way that God wants to see us. That is this amazing life lesson here. నెక్స్ట్ కృష్ణాస్ ఎనర్జీస్ గురించి ఇంకా ఏం చెప్తున్నారు, మనకి అందరికి శక్తిమాన్ అంటే అందరికీ తెలుసు, పిల్లలు పెద్దలకి అందరికి శక్తిమాన్ అంటే తెలుసు. సో ఇక్కడ కృష్ణ ఇస్ ద శక్తిమాన్. ద శక్తి ఆఫ్ శక్తిమాన్ ఎవరు అంటే కృష్ణ. హిస్ ఎనర్జీస్ ఆర్ ద శక్తి. సో ఇక్కడ వర్స్ నెంబర్ 7.4, భూమిర్ అపోనలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకార ఇతి యామే భిన్నా ప్రకృతిర్ అష్టదా. Translation by His Divine Grace Srila Prabhupada. Earth, water, fire, air, ether, mind, intelligence and false ego. All together these 8 constitute my separated material energies. So ఇక్కడ కృష్ణ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మెటీరియల్ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ మీరు చూసినట్టయితే ఇన్ ద సెంటర్ మనకి ఏముంది, సోల్. దెన్ వీ హ్యావ్ ఇంటెలిజెన్స్, మైండ్, ఈగో. ఇంటెలిజెన్స్, మైండ్ అండ్ ఈగో కాన్స్టిట్యూట్ ద సటిల్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. దీస్ కాన్స్టిట్యూట్ ద గ్రాస్ బాడీ. సో ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు మన కెమిస్ట్రీ చదువుకుని ఉంటే కెమిస్ట్రీలో మనకి పీరియాడిక్ టేబుల్ తెలుసు అందరికి. సో పీరియాడిక్ టేబుల్లో ఏం చెప్తారు, హైడ్రోజన్, హీలియం, లిథియం, ఇలా లిస్ట్ వస్తూనే ఉంటుంది. సో నేను చదువుకున్నప్పుడు దాంట్లో చాలా తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, పోను యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం పిల్లలు చదువుకునేటప్పుడు చూస్తే టాలీ అవ్వదు, ఎందుకంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎలిమెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. బట్ కృష్ణ గేవ్ us the అండ్ ఆ ఎలిమెంట్స్ వచ్చేసి దే ఓన్లీ కాన్స్టిట్యూట్ ద 5 ఎలిమెంట్స్, దట్ ఈస్ ఎయిర్, వాటర్, ఫైర్, ఈథర్. వాళ్ళ మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో గురించి వాళ్ళకి అసలు తెలియదు. సో బట్ కృష్ణ మనకి ఏం చెప్తున్నారు, దీస్ 8 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ మై సెపరేటెడ్ మెటీరియల్ ఎనర్జీస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ 7.5, అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మీ పరం జీవభూతాం మహాబాహో యేదాం దార్యతే జగత్. Translation by His Divine Grace Srila Prabhupada. Besides these, O mighty armed Arjuna, there is another superior energy of mind which comprises the living entities who are exploiting the resources of this material inferior nature. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, besides these ante besides those 8 elements మనం ఏదైతే మాట్లాడుకున్నామో previous verse లో, besides that ఆ 8 elements అనేవి they are material in nature, they are inferior in nature అని చెప్తున్నారు. Besides that there is a superior energy అని చెప్తున్నారు. అదేంటి ఆ superior energy వచ్చేసి సోల్. సో ఈ సోల్ వచ్చేసి ఏం చెప్తున్నారు, సచ్చిత్ ఆనంద్. సోల్ ఇస్ సచ్చిత్ ఆనంద్ అని చెప్తున్నాం. మనం సోల్ సచ్చిత్ ఆనంద్ అన్నప్పుడు
మనకి భౌతిక ప్రపంచంలో ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళని ఓకే కృష్ణ కూడా సచ్చితానందం చెప్తున్నారు, మీరు సోల్ కూడా సచ్చితానందం చెప్తున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి అని అంటారు. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్ గా ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి, అ డ్రాప్ ఇన్ అ ఓషన్. ఒక ఓషన్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రాప్ తో కంపేర్ చేస్తే ద క్వాలిటేటివ్ గా ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ విత్ ద డ్రాప్ అండ్ ఓషన్. క్వాలిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాంపోజిషన్ కానీ సాల్టినెస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాల్యూమ్ this drop is not even a dot in front of that ocean. So quantitative ga it is different. So మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ అను అండ్ కృష్ణ ఇస్ విభు. సో ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే శక్తి కమ్స్ ఫ్రమ్ శక్తిమాన్, శక్తి ఫాలోస్ శక్తిమాన్. సో మనం కృష్ణ నుంచి వస్తాం, వి కమ్ ఫ్రమ్ కృష్ణ, సో వీ షుడ్ ఫాలో కృష్ణ. ఫాలో కృష్ణ అంటే మన ఎటర్నల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మన ఎటర్నల్ ఫాదర్ తో వీ హ్యావ్ టు రివైవ్ ఆ రిలేషన్షిప్ ని. మనం రివైవ్ చేస్తే దెన్ మనం మన న్యాచురల్ స్టేటస్ లో సిట్యువేట్ అవుతాం అనమాట. సో వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అండ్ అవర్ మెయిన్ గోల్ అంటే ప్రైమరీ గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద లార్డ్ అండ్ మన గోల్ ఏముండాలి, టు గో బ్యాక్ టు ద గాడ్ హెడ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ పర్టికులర్ సెక్షన్ లో కృష్ణ ఏం చెప్తున్నారు, కృష్ణ చెప్తున్నారు హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో హీ సేయింగ్ దాట్ హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి థర్స్ట్ వస్తే మనం ఏం చేస్తాం, వాటర్ తాగుతాం. ఆ వాటర్ తాగగానే మనకి థర్స్ట్ క్వెంచ్ అయిపోతుంది. సో ఎలాగా, బికాస్ కృష్ణ ఇస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్. హీ సేయింగ్ దట్ హీస్ ద టేస్ట్ ఆఫ్ వాటర్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హీఈస్ ద లైట్ ఆఫ్ సన్. ఇప్పుడు మనం సన్ చూసినట్టయితే లైట్ లేకపోతే అసలు సన్ కి ఏమైనా అర్థం ఉందా? సో కృష్ణ ఇస్ సేయింగ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద సన్. అండ్ ఎబిలిటీ ఇన్ మ్యాన్, ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు మన కాన్ఫరెన్స్ కాల్ లోనే మనకు చాలా మంది ఉన్నారు. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎబిలిటీ, ఈచ్ వన్ ఇస్ యూనిక్. అండ్ ఈ ఎబిలిటీస్ ఒకళ్ళు డాన్సర్ అవ్వచ్చు, ఒకళ్ళు సింగర్ అవ్వచ్చు, ఒకళ్ళు ప్రీచర్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నమాట ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు, అవన్నీ నా నుంచే వచ్చినాయి. దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మీ అని చెప్తున్నారు. అండ్ సౌండ్ ఇన్ ఈథర్, సౌండ్ అనేది మనం చూస్తే ఇట్ ట్రావెల్స్ థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇట్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ ఫ్రమ్ కృష్ణ. అండ్ హీ సేయింగ్ దాట్ ద ఇంటెలిజెన్స్, ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ లో ఉన్న ఇంటెలిజెన్స్ కూడా నేనే అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కృష్ణాస్ ఎనర్జీ. దట్ ఈస్ ద సెకండ్ సెక్షన్. సో ఇప్పుడు మనం కృష్ణకి ఇన్ని అబండెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఇన్ని పొటెన్సీస్ ఉన్నా, ఇన్ని ఎనర్జీస్ ఉన్నా, బట్ స్టిల్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది దే కెనాట్ యాక్సెప్ట్ కృష్ణ, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కృష్ణని. ఎందుకో అది ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వర్స్ నెంబర్ 7.19. బాహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి సమహాత్మ సుదుర్లభాః. Translation by His Divine Grace Srila Prabhupada. After many births and deaths, he who is actually in knowledge surrenders on to me, knowing me to be the cause of all causes and all that is. Such a great soul is very rare. So in మన చాలా క్లాస్ లో బాగా చెప్తూ ఉన్నారు ఏంటి, to find, especially in this day and age, to find a devotee is very rare. ఎందుకో మనకి ఫర్దర్ స్లైడ్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So who are the type of people who actually reject Krishna? ఎందుకు కృష్ణని రిజెక్ట్ చేస్తారో ఈ పర్టికులర్ వర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ 7.15. నామాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమాః మాయయార్పిత జ్ఞాన అసురం భావమాశ్రితః. Translation by His Divine Grace Srila Prabhupada. Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheist nature of demons, do not surrender unto me. So ikkada Krishna 4 types of people gurinchi explain chestunaru who actually reject Krishna. So వాళ్ళ గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. సో ఈ 4 types of people ఏంటంట, ఫస్ట్ మూఢ అంటే గ్రాస్లీ ఫులిష్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మెటీరియల్ పర్స్యూట్స్ తో చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే అసలు మనం ఎందుకు పుట్టాము, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అతను డెత్ తర్వాత ఏమవుతుంది అని ఆలోచన చేయడానికి కూడా వీళ్ళకి టైం ఉండదు. అంత బిజీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారనమాట వీళ్ళు.
సో వీళ్ళు ఆల్ ద థింగ్స్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ ఈటింగ్, మీటింగ్, స్లీపింగ్, డిపెండింగ్. రోజు లెగటం, దిస్ సేమ్ ప్రాసెస్ త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నరాధమ. అంటే ఈ పీపుల్ ని లోవెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే వీళ్ళకి బేసిక్ గా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా నేర్చుకుందాము, చేద్దాము అలాంటి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. వాళ్ళు అసలు వేదాస్ నే బిలీవ్ చేయరు. అండ్ మనకి సంస్కారాస్ ఉన్నాయి కదా, మనకి 16 సంస్కారాస్ ఉన్నాయి. మనకి చాలా సార్లు భార్గవ గురించి చెప్పారు. సో ఈ సంస్కారాస్ అన్ని ఏమి చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్భధాన సంస్కారం ఉంది. దెన్ ఇప్పుడు బేబీ మన సౌత్ ఇండియాలో శ్రీమంతం కూడా చేస్తూ ఉంటారనమాట. అండ్ మన అన్నప్రాసన ఉంది, నామకరణం ఉంది, హెడ్ షేవ్ ఉంది. సో ఇట్లాంటి చాలా సంస్కారాలు ఉన్నాయి. బట్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అసలు ఈ సంస్కారాలు అనేవి వాళ్ళు చేయరు. కానీ యాక్చువల్లీ మనము సంస్కారాలు అనేది మనము చేస్తూ ఉంటే మనకు పర్టికులర్ రిచువల్స్ లక్ష్మీ మాతాజీ ప్లీజ్. సో ఇక్కడ నెక్స్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంట? మాయార్పిత జ్ఞాన. సో డిల్యూడెడ్ స్పెక్యులేటర్స్. సో వీళ్ళు చాలా స్కాలర్లీ ఉంటారు. వీళ్ళు ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే ఆర్ వెరీ స్కాలర్లీ. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి వేదాస్ గురించి తెలుసు. బట్ వాళ్ళు ఏంటంటే దే డోంట్ రియలైజ్ కృష్ణ యాజ్ ద సుప్రీం. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఓన్, ఇప్పుడు మనము ఇందాక ప్రాసెసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం చేసాం కదా, వాళ్ళ ఓన్ ఎనర్జీ బిలీవ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవద్గీత చదువుతారు, కానీ భగవద్గీత చదివినా కూడా వాళ్ళు కృష్ణ సుప్రీం అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేకపోతారు అనమాట. సో దీస్ ఆర్ ద అదర్ టైప్ ఆఫ్ పీపుల్. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి అసురిం భావం అశ్రిత. సో ప్రొఫెస్డ్ ఎథిస్ట్. సో వీళ్ళ గురించి అసలు మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే టోటల్ ఎథిస్ట్, అసలు దేవుడే లేడు అని చెప్పేసి చెప్తారు. సో దీస్ ఆర్ ద 4 టైప్ ఆఫ్ పీపుల్ నన్ను రిజెక్ట్ చేసేది అని చెప్పేసి కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక అవసరం లైఫ్ లెసన్ వచ్చింది. ఏంటి? ఇఫ్ వన్ హ్యాస్ నో టైమ్ ఫర్ స్పిరిచువాలిటీ then he is busier than God intended him to be. సో ఇక్కడ ఏమంటున్నారు? మనకి స్పిరిచువాలిటీ గనక టైం లేకపోతే, అంత బిజీ అయితే మనం, దెన్ మనం ఈవెన్ గాడ్ వాజ్ నాట్ ఇంటెండింగ్ అస్ టు బి దట్ బిజీ. సో అంత బిజీ అయిపోయాము మనము, దట్ వి హ్యావ్ నో టైమ్ ఫర్ స్పిరిచువాలిటీ అని చెప్తుంది పర్టికులర్ లైఫ్ లెసన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టైమర్ కానీ స్టాప్ వాచ్ కానీ తీసుకోవచ్చు. ఒక టైమర్ కానీ స్టాప్ వాచ్ కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? టైం పెరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే పుట్టామో వీఆర్ గెటింగ్ క్లోజర్ టు అవర్ డెత్. ఎందుకంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్ పాస్ బై అవుతుంటే వీఆర్ గెటింగ్ క్లోజర్. సో ఇట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ దిస్ టైమర్ అనమాట. ఇక్కడ తగ్గుతూ వస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కాషియస్. నా టైం అయిపోతుంది, వీఆర్ గెటింగ్ క్లోజర్ టు డెత్ అని చెప్పేసి వీ షుడ్ బి ఆల్వేస్ కాషియస్. అండ్ ఇది మనము ప్రైమరీ గోల్ అని చెప్పి వీ హ్యావ్ టు ఎలొకేట్ టైం ఫర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? ఫ్రీక్వెంట్ గా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చాప్టర్ లో మనకి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే మైండ్ కెన్ బి డివైన్ ఆర్ డిమోనియాక్ అని చెప్పి. ఇప్పుడు ప్రీవియస్ యుగాస్ లో చూసినట్టయితే వీళ్ళు డిమన్స్, వీళ్ళు డివైన్ పీపుల్ అని మనకు తెలిసిపోతుంది. కానీ కలియుగాలో ఏంటి? ద డివైన్ అండ్ డిమోనియాక్ ఇస్ ఇన్ అజ్జుల్లీ. సో మనం ఏం చేయాలంటే మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎవరు డివైన్, ఎవరు డిమోనిక్ అని చెప్పేసి. మన ఐడియా, మనకు వచ్చిన ఐడియా ఇది డిమోనికా లేకపోతే డివైనా అని చెప్పేసి మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఈ పర్టికులర్ లైఫ్ లెసన్ లో. సో నౌ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్. సో ఇక్కడ టైప్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ యాక్సెప్ట్ కృష్ణ. సో ఇట్ ఇస్ verse 7.16. సో హూ ఆర్ ద టైప్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ యాక్సెప్ట్ కృష్ణ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే దిస్ వాస్ 7.16. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆటో జిజ్ఞాసుర్ అట్టాతి జ్ఞాని చ భారత సభా. Translation by His Divine Grace Srila Prabhupada. O best among the Bharatas, 4 kinds of pious men begin to render devotional service unto me: the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of absolute. So ఇక్కడ కూడా కృష్ణ 4 types of people who actually accept Krishna అని చెప్తున్నారు. సో ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటో మనం చూద్దాం ఇక్కడ. సో the 4 types of people లో ఫస్ట్ అర్థ.
అర్థ అంటే ఏంటి, దే ఆర్ వెరీ డిస్ట్రెస్డ్. అంటే ఈ టైప్ ఆఫ్ పీపుల్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం, ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా బిజినెస్ పెడితే వాళ్ళకి ప్రాఫిట్ ఉండదు, చాలా లాసెస్ ఇన్కర్ అవుతారు. ఈ మెటీరియల్ వరల్డ్ లో చూస్తుంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారన్నమాట. సో మనం స్క్రిప్చర్స్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గజేంద్ర మోక్ష. సో మీ అందరికి గజేంద్ర మోక్ష లీల గురించి తెలుసు. సో గజేంద్ర ఏంటంటే ఇన్ ఇన్ వాటర్, ఇన్ పాండ్ ఆఫ్ వాటర్, క్రొకడైల్ తన కాలు పట్టుకుంటే హీ రియలీ స్ట్రగుల్ ఫర్ 1000 సెలెస్టియల్ ఇయర్స్. 1000 సెలెస్టియల్ ఇయర్స్ తర్వాత కూడా, బికాస్ గజేంద్ర వాజ్ అ డివోటీ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్, తనకి అప్పుడు కృష్ణ గుర్తొచ్చి హీ ఆఫర్డ్ ప్రేయర్స్ అండ్ దెన్ హీ గాట్ మోక్ష. సో అక్కడ మనం గజేంద్ర ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అర్థార్థి. అర్థార్థి అంటే ద డిజైరర్ ఫర్ వెల్త్. సో ఇక్కడ మన స్క్రిప్చర్స్ లో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇది కూడా మీకు అందరికీ తెలుసు. ఐ జస్ట్ సే ఇన్ అ వెరీ క్రిస్ప్ షార్ట్ ఫార్మ్. సో ధ్రువ మహారాజ్ ఏంటంటే ఉత్తనపద, హిస్ ఫాదర్ ఇస్ ఉత్తనపద. ఉత్తనపదకి సురుచి అండ్ సునీతి అని చెప్పి ఇద్దరు వైఫ్స్ ఉంటారు. బట్ ఆ ఉత్తనపద మహారాజ్ ఏంటంటే హీఈస్ వెరీ ఫేవరబుల్ టువర్డ్స్ ద సురుచి, వైఫ్ సురుచి అండ్ సన్ ఉత్తమ. ఒక రోజు ఏమవుతుందంటే ఉత్తమ వచ్చేసి ధ్రువ మహారాజ్ ల్యాప్ మీద, ఉత్తనపద వాళ్ళ ఫాదర్ ల్యాప్ మీద కూర్చుంటాడు అనమాట. కూర్చున్నప్పుడు ధ్రువ కూడా అది చూసి, ధ్రువ కూడా వాళ్ళ ఫాదర్ ల్యాప్ మీద కూర్చోవాలని చెప్పి వెళ్తే సురుచి ఏమంటుందంటే యు ఆర్ నాట్, నువ్వు అసలు క్వాలిఫైడే కాదు ఆ థ్రోన్ తీసుకోవడానికి. ఆ థ్రోన్ వచ్చేసి ఉత్తమాది. నువ్వు ఆ థ్రోన్ తీసుకోవాలంటే నువ్వు మళ్ళీ పయస్ యాక్టివిటీస్ చేసి నువ్వు నా కడుపును పుట్టాలి అని చెప్పి చెప్తే ఆ ధ్రువ మహారాజు చాలా అప్సెట్ అయిపోయి యాంగర్ తో వాళ్ళ మదర్ దగ్గరికి పరిగెడతాడు అనమాట. వాళ్ళ మదర్ దగ్గర పరిగెత్తి అడుగుతాడు, నాకు నాన్న కింగ్డమ్ కన్నా చాలా పెద్ద కింగ్డమ్ కావాలి, నేనేం చేయాలో దాని కోసం చెప్పు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే, నువ్వు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ని వర్షిప్ చేయాలి అని చెప్తే హీ యాక్చువల్లీ ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడ ఆస్ట్రిటీస్ పర్ఫార్మ్ చేస్తామని వెళ్ళినప్పుడు అక్కడ ధ్రువ మహారాజ్ విల్ మీట్ హిస్ స్పిరిచువల్ మాస్టర్ నారద ముని అండ్ he will actually be a very realized soul and Vishnu actually ప్రత్యక్షమయ్యి ధ్రువలోకి ఇస్తారు. సో he became an ordinate devotee. బట్ మనకి ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నామంటే హూ ఎవర్ హ్యావ్ దట్ డిజైర్ టు వెల్త్, అర్థార్థి, వీళ్ళు వర్షిప్ చేస్తారని చెప్పి చెప్పడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ద ఇంక్విజిటివ్. ఇంక్విజిటివ్ అని ఎందుకన్నాం? ఇంక్విజిటివ్ అంటే క్యూరియస్ నేచర్ అనమాట. వీళ్ళకి ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలని ఉంటుంది. లైక్ అసలు సోల్ అంటే ఏంటి, సెల్ఫ్ రిలైజ్ అంటే ఏంటి, ఇట్లాగా అన్ని తెలుసుకోవాలనుకుంటారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే స్క్రిప్చర్స్ నుంచి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే శౌనక ఋషి గురించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానీస్. సో ఇప్పుడు దాకా మనం 3 types ఆఫ్ పీపుల్ హూ యాక్సెప్ట్ కృష్ణ చూసాం కదా. ఈ 3 types ఆఫ్ పీపుల్ ఏంటి, వాళ్ళకి ఏదో కావాలి అందుకని వాళ్ళు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు కృష్ణని. బట్ దిస్ జ్ఞానీస్ వీళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ రిలైజ్డ్. వీళ్ళు ఏంటంటే లిబరేషన్ కొరకు వెతుకుతా ఉంటారనమాట. సో వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ద సోల్ అని చెప్పేసి నాలెడ్జ్ ఉంటుంది. మనం స్క్రిప్చర్స్ నుంచి తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఎవరంటే సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి మన అందరికీ తెలుసు. హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ స్పీకర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం అండ్ హీ టోల్డ్ భాగవతం టు పరీక్షిత్ మహారాజ్ అని మనందరికీ తెలుసు. అండ్ హీఈస్ ద సన్ ఆఫ్ వ్యాసదేవ్. సో సుఖదేవ గోస్వామి హీఈస్ ద సెల్ఫ్ రిలైజ్ సోల్. he spent many years in his mother's home. బయటికి రావడానికి ఇష్టం లేక చాలా ఇయర్స్ తన మదర్స్ హోమ్ లోనే తను స్పెండ్ చేసి ఈవెన్ బయటకు వచ్చినా కూడా హీ లెఫ్ట్ ద హౌస్. ఇప్పుడు మనం ఈ మాట చెప్తే మనని క్వశ్చన్ చేయొచ్చు అనమాట, ఏంటి అంత చిన్న బేబీ బయటకు వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి. బట్ దిస్ ఇస్ అ ట్రాన్సెండెంటల్ లీలా. సో అండ్ వ్యాసదేవ్ ఏం చేస్తారంటే ఒక సిచ్యువేషన్ కల్పించి సుఖదేవ్ గోస్వామి ఒక పర్టికులర్ వర్స్ భాగవతం నుంచి వినేటట్టు చేస్తే he actually gets attracted towards that Bhagavatam and he becomes from the Jnane stage, he actually ascends towards a great devotee. So these are the 4 types of people who accept Krishna అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మన లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి డిజైర్ ఉన్నా లేకపోయినా we have to always worship Krishna. So that is the end of this particular section. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డెమిగాడ్ వర్షిప్. వర్స్ నెంబర్ 20 to 25 మనం డెమిగాడ్ వర్షిప్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో డెమిగాడ్ వర్షిప్ ఏంటి, మనకి కృష్ణకి ఇన్ని పొటెన్సీస్ ఉన్నాయి, ఇన్ని ఎనర్జీస్ ఉన్నాయి, ఇన్ని తెలిసినా కూడా కొందరు ఏంటంటే దే యాక్చువల్లీ డోంట్ వర్షిప్ కృష్ణ. బట్
డిఫరెంట్ దేవతాస్ కానీ డెమిగాడ్స్ కానీ వర్షిప్ చేస్తారు. ఎందుకు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కామైస్తైస్తే హృతజ్ఞానః ప్రపద్యంతే అన్యదేవతః తం తం నియమామస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. Translation by His Divine Grace Srila Prabhupada. Those whose intelligence has been stolen by material desires surrender on to demigods and follow the particular rules and regulations of worship according to their own nature. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, ఎవరైతే వాళ్ళ ఇంటెలిజెన్స్ స్టోలెన్ బై ద మెటీరియల్ డిజైర్స్ వాళ్ళు డెమిగాడ్స్ కి సరెండర్ అవుతారని చెప్తున్నారు. సో ఇంకొక వర్స్ ఉంది, తర్వాత మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 7.23 అంతవత్తు ఫలం తేషాం తద్భక్తి అల్పమేధశాం దేవాన్ దేవ యజో యాంతి మద్భక్తా యాంతి మాం అపి. ట్రాన్స్లేషన్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాద. Men of small intelligence worship the demigods and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but my devotees ultimately reach my supreme planet. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, men of small intelligence. Small intelligence అని ఎందుకు వర్డ్ యూస్ చేశారు కృష్ణ ఇక్కడ? ఎందుకు అంటే, సో మన ఈ పర్టికులర్ చాప్టర్ లోనే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తూ వచ్చాం. ఏంటి? కృష్ణ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ దోస్ ఎనర్జీస్. మన ప్రకృతి ఏదైతే ఉందో మెటీరియల్ ఎనర్జీ కృష్ణనే, మన సోల్ ఏదైతే ఉంది దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ కృష్ణ. ఇవన్నీ మనం తెలుసుకున్నా కూడా కొంతమంది ఏంటంటే దే వోంట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ కృష్ణ. వాళ్ళు కృష్ణని వర్షిప్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం అలా ట్యూన్ అయిపోయాం, జనరేషన్స్ టుగెదర్ మనం అలా ట్యూన్ అయిపోతూ వచ్చాం. ఇప్పుడు మనం ఎవరికన్నా చెప్పామనుకోండి, ఇట్లా కృష్ణ సుప్రీం అండి, కృష్ణని వర్షిప్ చేయండి అని చెప్తే, లేదండి మాకు కులదేవత ఉన్నారు, సో మా తాతల దగ్గర నుంచి వస్తుంది, మేము వాళ్ళనే వర్షిప్ చేస్తామని చెప్తారు. సో అందుకని ఇక్కడ మెన్ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మనం. సో ఒక యుఎస్ లో ఒక డ్రైవర్, ఒక అతను ఒక కార్ ఎక్కుతారనమాట. ఆయన ఏంటంటే జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అయితే ఆయన కార్ ఎక్కుతారు, డ్రైవర్ కార్ పోనిస్తూ ఉంటాడనమాట. సో ఎక్కినప్పుడు కొంత దూరం వెళ్ళినాక ఈ వెనకమాల కూర్చున్న ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ షోల్డర్ మీద ట్యాప్ చేస్తాడు. ఎందుకంటే ఈయనకి కొంచెం ఆ ఏరియా అంతా బాగా అలవాటు ఉంది. సో వేరే రూట్ లో వెళ్తే ఇంకా షార్ట్ కట్ ట్రాఫిక్ ఉండదని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట. సో డ్రైవర్ మీద జస్ట్ ట్యాప్ చేసి చెప్పబోతాడు అనమాట, కెన్ యూ ప్లీజ్ గో దిస్ సైడ్ అని చెప్తే ఆ డ్రైవర్, మనము లాస్ట్ టైం మనము విన్నాం కదా మంకీ ఎలా ఉంటుందో బిహేవియర్, మంకీ కళ్ళు దాగిన మంకీ ఎట్లా ఉంటుందో అలాగా తను కంగారు పడిపోయి అటు ఇటు తిప్పేసి లిటరలీ ఇంకొక కార్ ని గుద్దేసే పరిస్థితి తీసుకొచ్చాడు అనమాట డ్రైవర్. ఇంకా ఈ ప్యాసింజర్ కంగారు పడిపోయి నువ్వు కార్ ఆపు అని గట్టిగా ఆపితే ఫైనలీ హీ పుల్ ద కార్ టువర్డ్స్ సైడ్. దిగంగానే ఈ పర్టికులర్ ప్యాసింజర్ ఆ డ్రైవర్ తో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా సో డిస్ట్రెస్ గా ఉన్నావు, వాట్ హ్యాపెన్, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే, నేను 20 years నుంచి మాషరీ కార్ డ్రైవర్ ని నేను ఈ వీకే నార్మల్ కార్ డ్రైవర్ స్టార్ట్ చేశాను నేను. సో నాకు ట్యాప్ చేసేసరికి నాకు కంగారు వచ్చేసింది, ఎందుకంటే 20 years నుంచి శవాల్ని కార్ లో తీసుకెళ్ళటం అలవాటు అయిపోయి ఒకేసారి వెనకాల నుంచి ట్యాప్ చేసేసరికి తన మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. ఎందుకంటే 20 years నుంచి తన కార్ లో బాడీయే ఉంటుంది, బతుకున్న మనిషి ఎప్పుడు తీసుకెళ్ళదు తను. సో మన మైండ్ కూడా అలా ట్యూన్ అయిపోయింది అనమాట. త్రూ అవుట్ జనరేషన్స్, త్రూ అవుట్ ఇయర్స్ మనం ట్యూన్ చేస్తూ వచ్చాం. సో మనకి అంత నాలెడ్జ్ ఉన్నా, మనకి కృష్ణ సుప్రీం అని తెలిసినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. సో ఇక్కడ కృష్ణ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ డెమిగాడ్ వర్షిప్ ఎందుకు చేస్తారో మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు డెమిగాడ్ వర్షిప్ ఎందుకు అంటే, వాళ్ళకి చాలా లాట్స్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి. అండ్ ఆ డిజైర్స్ ఏంటంటే వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకి సీక్వెన్స్ ఆఫ్ కర్మ వస్తూ ఉందన్నమాట. ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం. సో మొత్తానికి ఎలాగో తెలుసుకుని ఒక డెమిగాడ్ దగ్గరికి వెళ్తాడు. డెమిగాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్షిప్ చేసి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించు తండ్రి అని చెప్పి అడుగుతాడు. అడిగితే డెమిగాడ్స్ దే డోంట్ హ్యావ్ ద పవర్ టు destroy the karma, only Krishna has. So demigod వాళ్ళు ఏం చేస్తారు, ఈ పర్టికులర్ పర్సన్ వెళ్ళినప్పుడు డెమిగాడ్స్ దగ్గరికి ఏం చేయాలి, వాళ్ళు ఈ కర్మని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, నెక్స్ట్ బర్త్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేరు.
అప్పుడు ఏమవుతుంది, వీడు టెంపరీగా ఆ ప్రాబ్లం నుంచి రిజాల్వ్ అవుతాడు. రిజాల్వ్ అయిపోయినాక అబ్బాయి ఈ గాడ్ చాలా మర్సిఫుల్ గాడ్ అని చెప్పేసి ఇంకా ఇంకా కంటిన్యూ చేసి వర్షిప్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ రిజల్ట్స్ లిమిటెడ్ అండ్ ఆ రిజల్ట్స్ టెంపరీ. సో ఏమవుతుంది, అల్టిమేట్ గా ఆ వర్షిప్ కంటిన్యూ చేస్తారు కాబట్టి హీ విల్ గో టు ద ప్లానెట్స్ ఆఫ్ ద డెమిగాడ్. డెమిగాడ్ ప్లానెట్స్ కూడా టెంపరీ. ఇప్పుడు డివాస్టేషన్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఎప్పుడైతే డివాస్టేషన్ అవుతుందో ఈ ప్లానెట్స్ కూడా డివాస్టేట్ అయిపోతాయి. సో ద రిజల్ట్స్ ఫ్రమ్ ద డెమిగాడ్స్ ఆర్ లిమిటెడ్ అండ్ టెంపరీ అని చెప్పి సో మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది. ఏంటి, లెట్స్ నాట్ గెట్ కాట్ ఓన్లీ విత్ దీస్ డిజైర్స్ అండ్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. మనం చేయాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పర్మనెంట్ హ్యాపీనెస్ which comes from serving the Supreme. So, మనం ఏం చేయాలి, we have to worship the Lord, serve the devotees and get eternal happiness అని చెప్పి ఈ పర్టికులర్ లైఫ్ లెసన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా this is the last section of this particular chapter. Last section ఏంటి, who can become a devotee. So 7.27. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరాంతప. ట్రాన్స్లేషన్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాద. O shrine of Bharata, O conqueror of the foe, all living entities are born into delusion, bewildered by dualities arisen from desire and hate. శ్రీల ప్రభుపాదకి జై. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, ఇక్కడ మనం ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకోవాల్సింది ఇచ్చ ద్వేష. సో మనం ఎంత ఇల్యూషన్ లో ఉన్నామంటే మన లైఫ్ స్పాన్ త్రూ అవుట్ మనం ఎంత కాలం బతుకుతామో త్రూ అవుట్ మన లైఫ్ అంతా మనం ఇచ్చ ద్వేషతోనే తిరుగుతున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు మన లాస్ట్ చాప్టర్ లో మైండ్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనం చెప్పాం ఏంటంటే, నాకు ఒకటి నచ్చుతుంది వాళ్ళ రేపు అదే నచ్చదు. లాస్ట్ ఇయర్ నాకు ఒకటి నచ్చింది, నేను ఒక 4 years బ్యాక్ ఒక కార్ కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు నాకు కార్ నచ్చట్లా, ఎందుకంటే ఇప్పుడు చాలా హై ఎండ్ మోడల్స్ వచ్చినాయి కదా, సో అది ఆటోమేటిక్ గా నాకు నచ్చదు. సో లైక్ డిస్లైక్ ఇట్లాగే ఇచ్చ ద్వేషతో మన త్రూ అవుట్ లైఫ్. ఇప్పుడు మన కరెంట్ జనరేషన్ చూస్తుంటే వాళ్ళు ఏంటంటే ఫ్యాషన్ కదా, అప్పుడు అంతా ఫ్యాషన్ నడుస్తుంది కదా, సో క్లోత్స్ మారుతూ ఉంటాయి, ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. సో స్లీవ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ స్లీవ్స్ తీసుకుందాం, స్లీవ్స్ మారుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమంటారంటే లాస్ట్ ఇయర్ మనం కుట్టించిన డ్రెస్ ఇప్పుడు వద్దంటారు, ఎందుకంటే అది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సో దట్ ఈస్ వాట్, ఏంటది, అది లాస్ట్ టైం నీకు నచ్చింది, నీకు నచ్చి నువ్వే కొనుక్కున్నావు, కానీ ఇప్పుడు యు ఆర్ డిస్లైకింగ్ ఇట్. సో అలా మన ఎంటైర్ లైఫ్ స్పాన్ ఈ పర్టికులర్ 2 ఇచ్చ ద్వేషతోనే మనము రివాల్వ్ అవుతున్నామని చెప్పి చెప్తున్నారు. సో హూ కెన్ బికమ్ అ డివోటీలో 7.28 ఏషాం త్వంతగతాం పాపం జనానాం పుణ్య కర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. సో ట్రాన్స్లేషన్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాద. Persons who have acted piously in previous lives and in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion and they engage themselves in my service with determination. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, ఎవరైతే ప్రీవియస్ లైఫ్ లో పయస్ యాక్టివిటీస్ చేశారు, ఇప్పుడు మనం 3rd చాప్టర్ లో నేర్చుకున్నాం ఏంటి, కర్మ, వికర్మ, అకర్మ. సో పుణ్యకర్మ, ఇక్కడ పుణ్యకర్మ అని చెప్తున్నారు కృష్ణ. సో ఎవరైతే ప్రీవియస్ లైఫ్ లో పుణ్యకర్మ అంటే కర్మ చేశారో అండ్ ఇన్ దిస్ లైఫ్ కూడా, అండ్ వాళ్ళు ఎవరైతే ఫ్రీ ఫ్రమ్ సిన్ఫుల్ యాక్షన్స్ ఉన్నారో అప్పుడు ఏమవుతుందంట, వాళ్ళకి దే విల్ బి అసోసియేటెడ్ విత్ ద డివోటీ. వాళ్ళకి డివోటీతో అసోసియేట్ అయితే ఏమవుతుంది, దే విల్ ఫిక్స్ దేర్ మైండ్ అండ్ దే విల్ డూ టు సర్వీస్ టు కృష్ణ విత్ డివోషన్ అని చెప్పి ఈ పర్టికులర్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ మన లైఫ్ లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫర్గెట్ ద పాస్ట్, బిగిన్ వేర్ ఎవర్ యు ఆర్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఈ పిక్చర్ చూసినట్టయితే చాలా క్లియర్ గా ఉంది. మనం అట్లా వీ హ్యావ్ టు రన్ టు గో టు కృష్ణ హూ ఈస్ అవర్ ఎటర్నల్ ఫాదర్. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ ఎ స్పిరిచువల్ జర్నీ బ్యాక్ హోమ్. ఇప్పుడు మనకి నెవర్ టూ లేట్ అంటే ఏంటి, మనం అనుకోకర్లా నాకు ఏజ్ అయిపోయింది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకి జనరల్ ప్రాబ్ ఉంటుంది, అందరికీ తెలిసి ప్రాబ్ ఏంటి, డూ ఆర్ డై అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు డూ అట్లీస్ట్ బిఫోర్ అవర్ డెత్.
మనం ఇఫ్ వి డూ అట్లీస్ట్ ఇఫ్ వి చాంట్ అట్లీస్ట్ ద హోలీ నేమ్, మన కృష్ణతో కనెక్ట్ అవ్వాలనే ఆలోచన ఒక్కటే వస్తే బిఫోర్ మన డెత్, then Krishna will actually give that facility. లాస్ట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ద డెస్టినేషన్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ యోగి. ఇప్పుడు ఎవరైతే మనం స్టార్ట్ చేసామో ద బిగినర్స్, బట్ వీ కుడెంట్ కంప్లీట్ ఇన్ దిస్ లైఫ్, అప్పుడు కృష్ణ మనకి అవకాశం ఇస్తారు. ఏంటి, హీ విల్ యాక్చువల్లీ give us birth in an aristocratic family. అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు మనకు చూస్తారు. ఆ ఫెసిలిటీస్ ఉండడం ఎందుకు, దాన్ని బట్టి మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవుతాము అని చెప్పేసి అనమాట. సో ఇట్ ఇస్ నెవర్ టూ లేట్ ఫర్ స్పిరిచువల్ జర్నీ బ్యాక్ హోమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడినా కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఇది టూ ఎర్లీ అని చెప్తారు. కొందరేమో ఇట్ ఇస్ టూ లేట్, ఆల్రెడీ నా లైఫ్ అయిపోయింది, ఇంకా నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, అన్ని చూసేసాను, అయిపోయింది, ఇంకా ఇప్పుడు చేసిన ఉపయోగం ఏముంటుంది అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇట్ ఇస్ నెవర్ టూ లేట్. దెర్ ఇస్ నో పర్టికులర్ ఏజ్ where you can start. If you ఇప్పుడు కౌమార ఆచరిత శ్లోక ఉంది, if we start in the beginning that is really good, కానీ అందరికీ అవకాశం ఉంటది కదా. సో అట్లీస్ట్ 60 years వచ్చినప్పుడు నీకు ఎవరైనా వచ్చి చెప్తున్నారు నువ్వు ఈ పాత్రలోకి రా అని చెప్తే, వాళ్ళు దే హ్యావ్ టు థింక్ ఇట్ ఇస్ నాట్ లేట్, ఇప్పుడు చేసినా కూడా నాకు మంచిదే అని చెప్పి మనకి ఈ పర్టికులర్ లైఫ్ లెసన్ చెప్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. మనం క్విక్ గా ఒక రీక్యాప్ చేసుకుని, ఒక ఓవర్వ్యూ చేసుకుని విల్ క్లోజ్ దిస్ సెషన్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఈ చాప్టర్ స్టార్టింగే కృష్ణ దేంతో స్టార్ట్ చేశారు, నాలెడ్జ్ త్రూ హియరింగ్, ఎలా వినాలి మనం ఈ నాలెడ్జ్ ని అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం అసెండింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసెండింగ్ ప్రాసెస్ లో ఏంటంటే డిఫెక్ట్స్ ఉంటాయి, మనకి లిమిటేషన్స్ ఉంటాయి, మన సైన్స్ ఇంపర్ఫెక్ట్ అండ్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ డిసెండింగ్ ప్రాసెస్. డిసెండింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బోనఫైడ్ పరంపర, దట్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అని చెప్పి తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ లో కృష్ణాస్ ఎనర్జీస్. కృష్ణ ఆయన ఇన్ఫీరియర్ ఎనర్జీ ఏంటి, ఆయన సుపీరియర్ ఎనర్జీ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని తెలుసుకున్నాం ఈ పర్టికులర్ సెక్షన్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని ఎనర్జీస్, ఇన్ని పొటెన్షియల్స్ ఉన్నా కూడా సమ్ పీపుల్ రిజెక్ట్ కృష్ణ. అండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు రిజెక్ట్ చేస్తారు కృష్ణని, ఎవరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మనం తెలుసుకున్నాం. అండ్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ వాళ్ళు డెమిగాడ్స్ ని వర్షిప్ చేస్తారు. డెమిగాడ్స్ ని వాళ్ళు ఎందుకు వర్షిప్ చేస్తారు, ఆ రీజన్ ఏంటి, అండ్ ఆ డెమిగాడ్స్ యొక్క వర్షిప్ వచ్చిన రిజల్ట్స్ అది వెరీ లిమిటెడ్ అండ్ టెంపరీ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఫైనలీ ఎవరు హూ కెన్ బికమ్ అ డివోటీ మనం తెలుసుకున్నాం. ఎవరైతే ప్రీవియస్ లైఫ్ లో పుణ్యకర్మ చేస్తున్నారో అండ్ ఏమి సిన్స్ లేవో వాళ్ళకి, వాళ్ళు డివోషనల్ సర్వీస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దే విల్ బి అసోసియేటెడ్ విత్ డివోటీ. ఆ కృష్ణ మనకి ఆ ప్లాట్ఫామ్ కల్పిస్తారు. వి విల్ గెట్ కనెక్టెడ్ టు శుద్ధ భక్త, దెన్ వీ విల్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి చెప్తున్నారు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెక్షన్, this chapter. Thank you very much Mataji's and Prabhuji's for bearing me for this long time. Nenu actually inka I am still trying to be a good student, so I am still learning. Nenu emana tappulu maatladunte kshaminchandi. Hare Krishna. Thank you.